ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 6 మాసాలు అనగా జూన్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 16 రూల్స్ 1958కి అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని 6 మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈ నెలాఖరున పదవి విరమణ చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని 6 మాసాలు అనగా జూన్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 6 మాసాలు అనగా జూన్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 16 రూల్స్ 1958కి అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని 6 మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈ నెలాఖరున పదవి విరమణ చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని 6 మాసాలు అనగా జూన్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఊడిగం చేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీకి ఊడిగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ పెట్రోల్ బంకు ఎదుట ఆందోళన నిర్వహించారు. రిక్షా బండికి మోటార్ సైకిల్ కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్పై ₹3.30, డీజిల్పై ₹3.14 పెంచిందన్నారు. దీంతో రాష్ట్రంలో పెట్రోలు లీటరు 112.50 డీజిల్ 101 చేరిందని అన్నారు. ఈ ప్రభావం వల్ల అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఒక్క నయా పైసా పెట్రోల్ డీజిల్పై పెంచబోమని మోదీ, బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అయిపోగానే ధరలు పెంచి ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని అన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతుందని అన్నారు. ట్రంప్కు మోదీ లొంగిపోయి రష్యా, ఇరాన్ నుంచి చౌకగా ఆయిల్ వస్తుంటే కొనుగోలు చేయడం ఆపి అమెరికాకు ఊడిగం చేయడం సిగ్గుచేటని అన్నారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోదీకి ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ శ్రీనివాస్, కోట కళ్యాణ్, సుప్రజ, కమల, సత్యబాబు, రమణారావు, పి కృష్ణ, నేతలు కె దుర్గారావు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలకి ముందు ఒక్క నయా పైసా పెట్రోల్ ధరలు పెంచమని ఎన్డీఏ నేతలు మోడీ మాట ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు ఎంచుకోవడం అయిపోగానే ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డం పెట్టి ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతూ ఉంది. ఇది ఈ దశలోనే కాదు, నిన్న మొన్న హైదరాబాద్లో పొదుపు చేయండి అని దొంగ మాటలు చెప్పి దానికి కారణం ఈ రేట్లు పెంచడానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేయటమే. అసలు నిజంగా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ మీద ₹21 పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ ₹19 ఉంది. ₹40 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క లీటర్ పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్సులు ఉన్నాయి. మీరు అవి తగ్గించండి. అవి తగ్గించకుండా జనం యొక్క జేబులు కొట్టి మీ ఖజానాలో వేసుకున్నారు. 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికే 30 లక్షల కోట్ల రూపాయలు
దీనివల్ల ఆదాయం వచ్చింది. ఆ డబ్బు బయటికి తీయండి. జనం దగ్గర ఉన్న డబ్బు బయటికి తీయకుండా ట్యాక్స్ వాళ్ళు ఎందుకు ధరలు పెంచాలి? మీ యొక్క అసమర్థతకి ట్రంప్ అమెరికాకి మన మోడీ లొంగిపోయారు. రష్యా నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే కొనుగోలు చేయరు. ఇరాన్ నుండి చౌకగా ఆయిల్ వస్తానంటే కొనుక్కోరు. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోగానే తన పబ్బం గడుపుకున్నాడు కాబట్టి ప్రజల మీద భారాలు వేయటానికి పూనుకున్నాడు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా ఎప్పటి ముప్పటిగా 3 రూపాయలు పెంచడమే కాదు, అర్ధరాత్రి 12 గంటలకు పెంచడం, 6 గంటల నుండి అమలు చేసేటువంటి దానికి పూనుకోవటం, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఏమన్నా ఉందా మేము మోడీ అని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. పెట్రోల్ వాడకం తగ్గించమంటాడు, బంగారం కొనొద్దంటాడు, నీరు కొరతగా ఉంది కాబట్టి నీరు తాగొద్దంటాడు. ఏం తాగాలా మోడీ? మొరార్జీ కోలా తాగాలా? ఏం తాగాలని అడుగుతున్నాం. సమాధానం చెప్పు. పెట్రోల్ ధర, డీజిల్ ధర నీ ఇష్టం వచ్చినట్టుగా పెంచేసి ప్రజల మీద భారం వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారని చెప్పనేటువంటి అనుకున్నావు. నీకు ఇప్పటికీ బుద్ధి రావడంలా. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ 19 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు. బ్యారెల్ ధర తగ్గుతూ ఉంది, అయినా సరే పెట్రోల్ డీజిల్ ధర ఇక్కడ పెరుగుతూనే ఉంది. ఇది నీ దేశభక్తి అని చెప్పనేటువంటిది. బంగారం అదే, పెట్రోల్ అదే, డీజిల్ అదే, రకరకాలైనటువంటి పద్ధతుల్లో వ్యవహారం చేస్తూ ధరలు పెంచుతూ ఉన్నటువంటి నీకు త్వరలోనే శాస్తి చేస్తారు ప్రజానీకం అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. నువ్వు అనుకుంటా ఉన్నావు నేనే ఈ దేశానికి రాజునని చెప్పి. నో కింగ్ అని చెప్పనేటువంటిది ట్రంప్ లాంటి వాడికే తప్పలా నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. నువ్వు కింగ్ కాదు అని చెప్పనేటువంటిది చెప్పదలిచారు ప్రజలు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవు, ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండని చెప్పి మోడీని బలపరుస్తూ ఉన్నటువంటి ట్రంప్కి మోడీ ఊడిగం, మోడీకి చంద్రబాబు ఊడిగం, పవన్ కళ్యాణ్ ఊడిగం. ఈ ఊడిగాలు చేసి ఎన్నాళ్ళు బతుకుతారా మీరని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మోడీ ప్రభుత్వం మరో దోపిడీకి తెరలేపింది. ప్రజల నుండి డబ్బు వసూలు చేసి ఆ డబ్బుని అంబానీ, ఆదానికి కట్టబెట్టడానికి దేశ ప్రజల యొక్క సంపదని వీరిద్దరితో పాటు ఇతర కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి సిద్ధమైన కార్పొరేట్ వ్యతిరేక వైఖరి తీసుకునే ప్రజలంతా కూడా దీన్ని అసహించుకుంటున్నారు. మోడీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు, పొదుపు పాటించమన్నాడు. కానీ విజయవాడలో ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా 1000 బళ్ళతో ర్యాలీ చేశారు. ఏం పొదుపు అని అడుగుతున్నాం. ఇవాళ చెబుతున్నారు, షో చేస్తున్నారు, 2 బళ్ళ మీద ముఖ్యమంత్రులు వెళ్తున్నట్టు. కానీ ఇన్ని పొదుపు చర్యలు ఎందుకంటే అదాని, అంబానీకి దోచిపెట్టడానికే. ఇవాళ పెట్రోల్, డీజిల్ మీద ఛార్జీలు పెంచిన డబ్బు పోగేసి మొత్తం ఏంటంటే కార్పొరేట్లు కట్టబెట్టి దానికోసం సిద్ధపడుతున్నారు. ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు, గ్యాస్, పెట్రోల్ ధరలు అలాగే ఉంటాయని చెప్పారు. కానీ ఈ మాటల గారడి ఎన్నికలు అయ్యే వరకు ఉంది. ఎన్నికలైన తర్వాత యథామామూలుగా ఛార్జీలు పెంచడం అనేది జరిగింది. దీన్ని కనీసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఖండించలేదు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఊసెత్తలేదు. ఈ రాష్ట్రంలో బీజేపీతో ఈ 3 పార్టీలు కూడా సయ్యాట ఆడుతున్నాయి అని మాత్రం మేము చెప్పదలిచాం. సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి రాజు దంపతుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ హీరో సుమన్ కొనియాడారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికత కలిసిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఆలోచనలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిపై షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో మధురా నగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 15వ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఇతర ఆధ్యాత్మిక ప్రముఖులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ, నేటి సమాజంలో యువతకు ఆధ్యాత్మిక విలువలు ఎంతో అవసరమని, సాయిబాబా బోధించిన మానవతా సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. భక్తి మార్గంలో నడిస్తే జీవితంలో శాంతి, సంతోషాలు కలుగుతాయని చెప్పారు.
చెప్పారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సేవకు నిరంతరం కృషి చేస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి మంచి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. భక్తి భావనతో పాటు సేవా దృక్పథం పెంపొందించడంలో ఓంకార క్షేత్రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. మా సహచరుడు మరి మాకు ఎన్జిఓ అసోసియేషన్లో మాతో పాటు పనిచేసిన పివిఎన్ రాజు రాజకీయాలకి దూరంగా ఈ దేవ సన్నిధిలో ఈ ఆధ్యాత్మిక దృష్టి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే ఇవాళ ప్రజలు రాజకీయాలను ఆదరించకపోయినా ఆధ్యాత్మికంగా అయితే ప్రజలందరూ ఒప్పుకునే వ్యవస్థ ఇది. కాబట్టి ఒక రకంగా సొసైటీని కొంచెం దారిలో పెడతా కూడా ఈ వ్యవస్థ కొంత ఉపయోగపడుతుంది. ఈ సాయిబాబా గుడి కట్టడం, తర్వాత ఇవాళ శివలింగానికి శంకుస్థాపన చేయటం, ఈ గుడి దినదినాభివృద్ధి చెంది ఈ మధురానగర్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ దైవత్వం మీద నమ్మకం కలిగి ఒక రకమైన డిసిప్లిన్ రావాలి, దైవభక్తితో అది రావాలని చెప్పి నేను కోరుకున్నాను. ఈరోజు విజయవాడలో ఉన్నాను. ముఖ్యంగా మా మిత్రుడు రాజు గారు అండ్ మిస్సెస్ లక్ష్మి గారు ఈ డివోషనల్ విషయంలో చాలా సిన్సియర్గా, చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈరోజు వార్షికోత్సవం అండ్ శివాలయం నిర్మాణం కూడా ఉంది. సో పెద్దలు రాజా గారు, అశోక్ బాబు గారు, చాలామంది పెద్దలు ఉదయం నుంచి వచ్చిపోతున్నారు. సో మెయిన్గా ఏంటంటే మన సనాతన ధర్మం నిలబడాలని చెప్పేసి ఇంతమంది వాళ్ళు చేసినప్పుడు నేను కూడా దాంట్లో ఒక మెంబర్గా ఉండాలని చెప్పి ఈరోజు రావడం. అంటే రాజుగారికి మాకున్న ఫ్రెండ్షిప్ వేరే, కానీ ఈరోజు ముఖ్యంగా వచ్చింది బాబా గుడి. ఎందుకంటే ఒక గుడిని మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఏరియాలో ఉన్న ప్రజలందరికీ ఏంటంటే ఒక గుడి చూపించడం అండ్ వాళ్ళకి సేవలు చేయడం. అండ్ వీళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలాసార్లు నన్ను పిలుస్తుంటారు. నాకే కొంచెం టైం చాలాగా నేను రావట్లేదు. సో ఈరోజు మనస్ఫూర్తిగా నేను రాజుగారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నేను నా బెస్ట్ విషెస్ అండి. ఇంకా మంచి మంచి పనులు జరగాలి. అండ్ అందరూ భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. సో ఆ విధంగా ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో వచ్చిన పెద్దవాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ మధురానగరం డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అదే నేపథ్యంలో ఇక్కడ సాయిబాబా గుడి నిర్మాణం చేయటం జరిగింది. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని భక్తులకి కొంగు బంగారంగా వారి కోరికలు తీరుస్తూ కూడా ప్రతిరోజు కూడా బాబాని తలుచుకుంటూ భక్తులు వాళ్ళ బాబాగారి ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అదే స్థాయిలో ఈ డెవలప్మెంట్ అనేది ఏ ఒక్కళ్ళదో కాదు, ఇది ప్రజల భాగస్వామ్యంతోనే మేము ఈ గుడిని డెవలప్ చేయటం జరిగింది. అలాగే పెద్దవాళ్ళందరి సహకారంతో కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఈ గుడిని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించాలని అందరి సహకారంతో కోరుకుంటూ అలాగే ఇక్కడ శివాలయం నిర్మాణం కూడా త్వరలో జరగబోతుంది. శంకుస్థాపన జరిగింది ఆల్రెడీ. శివాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ 50 మంది కూడా మీకు పూర్తి సహకారాలు అందించి ఇక ముందు కూడా బాబా గుడిని ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాం. పేదలకు ఆర్థిక చేయూత అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని వివరించారు. 2వ డివిజన్ పరిధిలో 4 టీడీపీ కార్యకర్తలకు స్వయం ఉపాధి నిమిత్తం 2 తోపుడు బండ్లు, ఇస్త్రీ బండి, గ్రైండర్ పంపిణీ జరిగింది. ఎస్ఆర్ కళాశాల సమీపాన జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని వాటిని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సమాజ సేవకు అంకితమై పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా నిరుపేదలకు స్వయం ఉపాధి నిమిత్తం బండ్లను అందజేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో పురోగమిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు దాసరి గాబ్రియల్, ఇంకా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే, కొన్ని దేశాల అనాలోచిత చర్యల వలన, వాళ్ళు పెంచుకున్న కక్షలు, కార్పణ్యాల వలన మొన్న ఒక నెల రోజుల పాటు జరిగిన వారు మన అందరికి గుర్తుంటారు. వాళ్ళ కక్షలు చల్లారినయో తెలియదు, కానీ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతలతో రేట్లు పెరుగుతూ అనేకమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ఆ రేట్లు పెరగటం వలన
దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా అన్ని వస్తువుల మీద పడే సందర్భంలో మన దేశంలో కూటమి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంది. డీజిలు, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఆదా చేయమని. ఆదా చేయమంటే అనవసరమైన ఖర్చులు ఆపుకొని, హంగామాలు, ఆర్భాటాలు ఆపుకొని కొంతవరకు ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిల్వలు చూసుకుంటూ ప్రజలకు ఇబ్బంది రాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుని ప్రజల్లో పొదుపు అలవాటు చేసుకోవాలనే కాన్సెప్ట్తో మరి మోడీ గారు ఆయనకున్న 16 వెహికల్స్ తీసేసి 2 వెహికల్స్ మీదే రావడం జరుగుతోంది. ఆయన ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వెహికల్ మూవ్మెంట్ని తగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఆ చైతన్యం చేయాలని చెప్పి ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే అని చెప్పి అనౌన్స్ చేశారు. మున్సిపల్ వెహికల్ డిపోలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, ఇది కార్మికుల పొట్ట కొట్టడమేనని సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలని, లేకుంటే కార్మికుల పక్షాన సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. హనుమాన్పేటలోని విఎంసి వెహికల్ డిపో వద్ద సిపిఎం ఆధ్వర్యంలో వెహికల్ డిపోల ప్రైవేటీకరణకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడుతూ, ఒక్క విజయవాడ నగరంలోనే 270 వాహనాలు ఉన్నాయని, వాటిపై సుమారు 730 మంది డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. విజయవాడతో పాటు విశాఖపట్నం, నెల్లూరు వంటి ఇతర నగరాల్లో డిపోలను కూడా ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారి జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మున్సిపల్ వాహనాల కంటే ప్రైవేట్ వాహనాల వినియోగం వల్ల 20% అదనపు భారం పడుతుందని, ఇది కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేయడమే అవుతుందని అన్నారు. డిపోల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెహికల్ డిపోల్లో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికుల యొక్క పొట్టలు కొట్టేదానికి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఒక్క విజయవాడ నగరంలోనే 270 వెహికల్స్ ఉన్నాయి. ఈ 270 వెహికల్స్ మీద ఆధారపడి తమ జీవనోపాధిని గడుపుకుంటూ ఉన్నటువంటి కార్మికుల సంఖ్య 600 దాకా ఉంటుంది. దీనికి లింక్గా అనుబంధంగా ఉన్నటువంటి మెకానికుల సంఖ్య 75 వరకు నుంచి 100 మంది వరకు ఉంటుంది. అంటే వెరసి 730 మంది కార్మికులకి ఆలవాలంగా ఉన్నటువంటి వెహికల్ డిపో విజయవాడది, అలాగే వైజాగ్ది, అలాగే నెల్లూరు, అలాగే ఇతర పట్టణాల్లో కార్పొరేషన్లో ఉన్నటువంటి వెహికల్ డిపోల్ని ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి రంగం సిద్ధం చేయడం అంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి లేదు. కూటమి ప్రభుత్వానికి కనీసమైనటువంటి జ్ఞానం ఉంటే ఆప్కాస్లో ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాల్సినటువంటి బాధ్యత నీకుంది. ఆప్కాస్ కార్మికులు కానీ, పర్మనెంట్ కార్మికులు కానీ ఎవరైనా ఈ వాహనాలని నడిపేటువంటి దానికి ఉన్నటువంటి వీళ్ళ సంఖ్యని కుదించాలి అని చెప్పనేటువంటి ఆలోచన, మొత్తం అసలు డిపోల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పనేటువంటి ఆలోచనకి రంగం సిద్ధం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు? ఎన్నికల ముందు నువ్వు వాగ్దానం చేసింది ఏంటి? మీ పొట్టగొట్టాం, మీరేమైతే అడిగారో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పరిష్కారం చేస్తాం, ఆప్కాస్ని పర్మనెంట్ చేస్తాం అని చెప్పనేటువంటిది నువ్వు ఆనాడు ఇచ్చినటువంటి హామీ. ఊడిచేటువంటి పారిశుద్ధ్య కార్మికుల దగ్గరికి వెళ్ళి మీ ఆప్కాస్ అనేటువంటిది నేను అధికారం చేపడితే భవిష్యత్తులో ఉండదని చెప్పనేటువంటిది నువ్వు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఏమైంది నీ వాగ్దానం? తొంగలో దొక్కి మొత్తం డిపోలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి దీని ఆధారంగా
ఉన్నటువంటి వాళ్ళ పట్టగొట్టేటువంటి దానికి ప్రయత్నం చేయటం సబబా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, మెకానికల్ కానీ వ్యయం అవుతుందట. వెహికల్ డిపో విజయవాడది వ్యయం అవుతుందట, విశాఖపట్నంది వ్యయం అవుతుందట, అంటే ఖర్చు ఎక్కువ అవుతుందట. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఒక్కో లారీకి రోజుకు సుమారు 350 రూపాయలు భారం పడుతుందని, నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు భారం పడుతోందని ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు తెలిపారు. లారీ రంగం అసంఘటిత రంగం కావడంతో పెరిగిన భారాన్ని కొద్ది రోజులు తామే భారాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించి యథాతథంగా ఉంచాలని కోరారు. డీజిల్ ధరలు పెంపు లారీ యజమానులపై భారమే కాకుండా ఆ భారం ప్రజలపై కూడా పరోక్షంగా పడుతుందని అన్నారు. ఈ డీజిల్ ప్రైసు పెరుగుతుందనే ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా, అలాగే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజున మరి తెల్లవారుజాము నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచి ₹3.20 డీజిల్ మీద, అట్లాగే ₹3.40 పెట్రోల్ మీద మన రాష్ట్రంలో రేట్లు పెరగడం జరిగింది. మరి దీనివల్ల ఇప్పటికే ప్రతి సంవత్సరం టోల్ గేట్లు 5 నుంచి 8% టోల్ రేట్లు పెంచుతున్నారు. మళ్ళీ కొత్తగా మళ్ళీ టోల్స్ మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఈ డీజిల్ మీద ఈ ప్రభావం కూడా చాలా ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క లారీకి రోజుకి సుమారుగా ₹350 భారం పడుతుంది. అదే మరి ఇప్పుడు నెలకు వచ్చేసరికి ₹10,000, సంవత్సరానికి ₹1,20,000 ఒక్కొక్క ట్రక్ యజమాని మీద దీని భారం పడుతుంది. అదే ఇప్పుడు లోకల్ ట్రాన్స్పోర్టు చిన్న బళ్ళు అయితే అవన్నీ కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ మీద వేస్తూ ఉంటారు. మాది లారీ వ్యాపారంలో ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో మరి కొద్ది రోజులు మేమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని పెంచిన పెట్రోల్ డీజిల్ని మళ్ళీ తగ్గించాలని, మరి యథాతథంగా ఉంచాలని చెప్పి మీ ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి, అట్లాగే మన పెట్రోలియం శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రై డేగా పాటించాలని నగరపాలక సంస్థ బయాలజిస్ట్ ఏజే సత్యనారాయణ అన్నారు. వద్దేట కాలనీలో ఫ్రైడేను డ్రై డేగా నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ ఏజే సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడా ఆకుండా చూసుకుంటున్నారని, ట్రాక్టర్ మిషన్తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువల్లో పర్యటించి గుర్రపటెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్లలేని చోట డ్రోన్లను పంపించి ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసి దోమల లార్వా ఉత్పన్నం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్ మరియు కొన్ని చోట్ల దోమల లార్వాని తినే గంబోజియా చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం అవ్వకుండా డ్రై డే పాటించాలని, అది ప్రతి శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. కాబట్టి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించండి. నీరు వాడుకోవడానికి నిల్వ ఉంచిన మూతలు లేని తొట్టెలు, డ్రమ్ములు జారకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ మరియు చర్యలు ఉపయోగంలో లేని వర్షపు నీరు దోమల ద్వారా మాత్రమే ఈ వ్యాధులు. బకింగ్హామ్ కాలువ మరియు కొండవీటి వాగు పూర్తి కాకుండానే ఒరిగిన స్టీల్ బ్రిడ్జ్ గడ్డలను వైసీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణంలో నాసిరకం పనులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణ పనుల్లో జరుగుతున్న లోపాలం మరియు నిర్లక్ష్యంపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పరిశీలించారు. రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ తాడేపల్లి పట్టణ పరిధిలో బకింగ్హామ్ కాలువ మరియు
కొండవీటి వాగుపై సుమారు 68 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఆధ్యాత్మిక స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణంలో పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల అశ్రద్ధ కారణంగా గత నెల 20వ తేదీన బ్రిడ్జిపై కాంక్రీట్ వేస్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజ్ వైపు ఉన్న స్టీల్ గడ్డర్లు వంకర తిరిగి పక్కకు ఒరిగిపోయాయని వేమారెడ్డి చెప్పారు. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు గడ్డర్లు పూర్తిగా కూలిపోకుండా ఉండేందుకు గత 20 రోజులుగా భారీ క్రేన్లను అడ్డుపెట్టి వాటిని నిలిపి ఉంచారని మంత్రి నారాయణ శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జిని అత్యంత ఆధునిక సాంకేతికలతో నిర్మిస్తున్నామని గొప్పగా చెప్పినప్పటికీ తాజా ఘటన రాజధాని పనుల్లోనూ నాణ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు. చివరికి ప్రమాదం పొంచి ఉందని భావించిన CRDA అధికారులు ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆ ఒరిగిన గడ్డర్లను తొలగించే పనులు చేపట్టారని చెప్పారు. రాజధాని పనులు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని అన్నారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్యే ప్రధాన ఆయుధమని శాసన మండలి మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ మైనార్టీ నాయకులు షరీఫ్ మహమ్మద్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపకార వేతనాలు అందిస్తున్న మార్కజ్ ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని కొనియాడారు. విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ మార్కజ్ ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు 5,000 చొప్పున ఉపకార వేతనం అందజేయడంతో పాటు మెమంటోలు బహుకరించి సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ మహమ్మద్ మాట్లాడుతూ విద్యతోనే వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని అన్నారు. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా నిలవాలంటే మంచి విద్య, క్రమశిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపకార వేతనాలు అందిస్తున్న మార్కజ్ ఇమాం ఇబ్నబాజ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మైనారిటీ నాయకులు ఫతావుల్లా, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజయవాడ ముఖ్యంగా 1 టౌన్ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే బాలికలు బాలురు 10వ తరగతిలో మంచి మార్కులు సాధించుకున్నారో మరి వారి అందరినీ ప్రోత్సహించాలి, గౌరవించాలి. వారి భవిష్యత్తులో ఇంకా మంచి చదువులు చదవాలి అనే ఉద్దేశంతో మరి 11 మంది ఈ ప్రాంతంలో 550 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళని సత్కరించటం, వారికేమో మెమంటోలు ఇవ్వటం, అదే రకంగా 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు కూడా మరి మర్కజే ఇమాం ఇబ్నే అబ్బాస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ వాళ్ళు మరి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్య ఉంటేనే మరి కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ నిలబడగలుగుతాడు సమాజంలో. విద్య లేకపోతే మరి అతను వెనుకబడిపోయి ఉంటాడు. కుటుంబం కూడా మరి ఆర్థికంగా పరిపుష్టి కాదు. అందుకనే విద్య చాలా అవసరం. విద్య లేనివాడు వింత పశువు అని కూడా ఒక సామెత ఉంది మనకి. మొరటు సామెత అయినా కూడా మనం పశువుకి ఎలాగైనా విద్య రాదు, పశువులు ఎలాగైనా చదువుకోరు. కానీ మనిషి అన్నవాడు తప్పనిసరిగా మంచి విద్యాభ్యాసం నేర్చుకుని ఈ సమాజంలో ప్రయోజకుడు కావాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వాలు కూడా విద్య మీద ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. ఈరోజు సంతోషకరమైన విషయం, మరి 11 మంది పిల్లలు ఎవరైతే కష్టపడి తల్లిదండ్రుల సహకారంతో 10వ తరగతిలో మంచి మార్కులతో మరి ఉత్తీర్ణులయ్యారో, ఫస్ట్ క్లాస్ సాధించారో, మరి అగ్రగామిగా నిల్చున్నారో, మరి ఏదైతే మార్కుల్లో వాళ్ళని ఈ రకంగా ప్రోత్సహించడం చాలా అభినందించదగ్గ విషయం. వారి తల్లిదండ్రుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు భవిష్యత్తులో మరి ఏవైతే ఈరోజు ప్రభుత్వం మరి ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉన్నాయి, ప్రభుత్వ కాలేజీలు కూడా ఉన్నాయి. आज हम लोग यहाँ जमा हैं इमसाल
10वीं जमात में बड़ी कामयाबी के साथ हमारे तलबा और तालिबात ने अच्छी पोजीशन हासिल की। आज उन लोगों को हौसला अफजाई के लिए, हिम्मत अफजाई के लिए आज हम तमाम लोग यहाँ जमा हुए हैं। ये बच्चे जो आज मेहनत कर रहे हैं, यही कल मुल्क का मुस्तकबिल है। इन्हीं के हाथों मुल्क को तरक्की पाना है। हमारा फ़र्ज़ है, हमारी ज़िम्मेदारी है कि हमारे इन वतन के बच्चों को हमेशा हौसला अता करें, हिम्मत दे और इनको जहाँ जहाँ हम सहारा बन सकते हैं इनको सहारा देकर इस मुल्क को तरक्की पहुँचाने की कोशिश करें। हम बड़ी खुशी महसूस कर रहे हैं कि आज हमारे मेहमान खुसूसी जनाब शरीफ साहब और जनाब फ़ताहुल्लाह साहब और दीगर कई स्कूल्स के प्रिंसिपल्स वगैरह यहाँ जमा हुए और इन बच्चों के हौसला और हिम्मत अफजाई के लिए जमा होकर उनके हक़ में दुआ कर रहे हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి